హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు చక్కెర బెల్లం వేసిన అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. నువ్వులతో కూడా తయారు చేసుకునేది కూడా చూపిస్తాను. చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దబర పెట్టుకున్నాం. దబర పెట్టుకున్న తర్వాత 3 గ్లాసుల నీళ్ళు నేను కొలిచి పెట్టుకున్నాను ముందుగానే. ఈ 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాం పాకానికి. మొత్తం 3 కేజీలకి బియ్యం పిండికి 2.25 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే ఒక అర కేజీ తగ్గించి బెల్లము, ఒక అర కేజీ చక్కెర పోస్తున్నాను. చక్కెర బెల్లం రెండే చేసినా బాగుంటాయి, అందుకని వేస్తున్నాను. అచ్చంగా బెల్లం తినేవాళ్ళు అయితే 3 కేజీలు బియ్యం పిండికి 2.25 కేజీ బెల్లం వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. వేసా గడ్డలు అన్నట్టు కరిగిన తర్వాత చక్కెర కూడా పోసేసాను. మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు మనం వడకట్టుకోవాలా. ఏదన్నా బెల్లంలో పీసులు ఇసుక ఉంటుంది కదా, మొత్తం తేరి పోసుకొని మళ్ళీ ఆ దబర్ నీట్గా కడుక్కొని మళ్ళీ పెట్టి అదే దబర్లో మళ్ళీ పాకం చేసుకోవాలి. ఇప్పుడైతే పాకం దబర మళ్ళీ కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా పాకం దాంట్లో పోసేసి మళ్ళీ పాకం వచ్చిందాక మనం కలిపెడతా ఉండాలి. ఇప్పుడు ఈ పాకం వచ్చేంతవరకు కలిపెడతానే ఉండాలి తెడ్డుతోను. పాకం వచ్చిందా లేదని మధ్యలో ఒకసారి చూసుకోండి. ఇంక రెండోసారి కూడా మళ్ళీ వాటర్ చూస్తే ఇలా ఉండగా వచ్చిందంటే పాకం వచ్చినట్టు. ఇంతకంటే ముదురు పాకం ఇస్తే అరిసెలు ఇరిగిపోతాయి. ఇప్పుడైతే పాకం కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మా ఆయన అయితే తెడ్డుతో తిప్పుతా ఉన్నాడు, నేను పిండి వేస్తున్నాను. 2 మనుషులు ఉండాలి ఈ అరిసెలు చేయాలంటే. ఒక్కరి వాటికి పిండి కలపాలంటే కష్టం. ఈ అరిసెల్లో కొద్దిగా ఏలక్కాయల పొడి, కొంచెం ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను, రుచిగా బాగుంటాయని. పిండి మొత్తం వేసుకొని ఇలా మెత్తగా సరిపోయి మొయిన వేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అరిసెలకు కాసుకున్న ఆయిల్ బాగా వేడిచ్చినాక అది కొంచెం తీసుకొని పిండి మీద పోసుకోవాలి. అప్పుడు పిండి ఆరిపోకుండా అరిసెలు మెత్తగా బాగా వస్తాయి. పిండి ఆరిపోయిందంటే అరిసెలు ఇరిగిపోతాయి. అందుకని కొంత వేడి ఆయిల్ పోసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ప్లేట్లో పెట్టుకొని అది చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకోవాలి. అంతా ఒకేసారి తీసి పెట్టినంటే ఆరిపోద్ది. ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదని కొద్దిగా పిండి వేసుకున్నాం. మా పాప అయితే అంతా ఉండలు చేసిస్తుంది. ఇంకా మా ఆయన అయితే అరిసెలు చేసుకున్నది ఉంది కాబట్టి దాని మీద ఒక్కొక్క కుండ పెట్టేది అరిసెలు చేసేస్తున్నాడు. అది లేకపోయినా సరే చేత్తో చేసుకున్నా బాగా వస్తాయి అరిసెలు. ఉంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయని దాని మీద పెట్టి చేసిస్తున్నాడు. ఇప్పుడైతే చేసేసాడు. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఒకరు వేసుకొని చూసాం కదా, ఆయిల్ బాగా ఆగిపోయింది. ఇలా అరిసెలు వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా గాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి. ఈ తొట్టు కూడా గాలినాక తీసుకొని ఆయిల్ ఏదన్నా ఉంటే బాగా గంటితో నేనైతే ముందే ఒత్తేస్తున్నాను. తర్వాత మా పాప మళ్ళీ చెక్క మీద వేసి ఒత్తేస్తుంది ఆయిల్ లేకుండా నీట్గా ఒత్తుకుంటే బాగుంటుంది. మిగతా అరిసెలన్నీ కూడా ఇలాగే చేసుకోండి. మామూలు అరిసెలు అయితే చేసేసాను. ఇంకొంత పిండి మిగిలింది కదా, ఆ పిండితో నువ్వుల అరిసెలు ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. కొంత నువ్వులు అయితే ఇష్టం మా పాపకి, నువ్వులు చేసిన అరిసెలు. అందుకని కొంత పిండి ఉండగానే నువ్వులతో చేసుకుంటా ఉంటుంది. సరే చేయమన్నాను. మీరు కూడా నువ్వులతో ట్రై చేయాలంటే మా పాప ఎలా చేస్తుందో నువ్వులతో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి.
బెల్లం అరిసెలు, నువ్వుల అరిసెలు అన్నీ చాలా బాగా వచ్చినాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. బెల్లం అరిసెలు, నువ్వుల అరిసెలు ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి.